పిలవండి వాళ్ళని. తీసుకొచ్చారంట. లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నారు, నమస్కరిస్తారా అగ్నితో మండే కొండలేమంటారా? వారు అన్నారు, దేవునికి తప్ప మేము ఎవరికి నమస్కరించం, విచ్ మీన్స్ వర్షిప్. రాజుకి కోపం వచ్చి 7 times అధికపరచమన్నాడంట అగ్నిని. ఉన్న మండుతున్న మంటని అనేక సార్లు అధికపరిచి దాంట్లో పడేయండి అని రాజు కోపం వచ్చింది చెప్తే, అదేలాగా హీట్ 7 times ద ఫైర్. అప్పుడు షద్రక్ మెషక్ అబ్దెగోల్ని బంధించి వారిని తీసుకుని వెళ్ళి ఆ అగ్నిలో పడేశారు. పడేసే ముందు అంటారు వాళ్ళ స్టేట్మెంట్, డూ యూ హ్యావ్ దట్ చాప్టర్, డూ యూ హ్యావ్ దట్ వర్స్, గివ్ ద ఆన్సర్. ఓన్లీ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ మాత్రం చెప్పండి. వర్స్ 17, మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మా దేవుడు ఎవరు మేము ఎరిగొన్నాం, మమ్మల్ని తప్పిస్తానికి ఆయన, మీరు చెప్పండి, ఆయన. దట్ ఈస్ వై వి సే గాడ్ ఇస్ ఏబుల్. ఆయన సమర్థుడు, సమస్తము సాధ్యపరచగలిగిన సమర్థుడు. వీరి విశ్వాసం చూస్తున్నాం, ఆయన చేసేపోతున్నాడు అని చెప్పట్లే, ఆయన చేస్తానికి హీఈస్ ఏబుల్. ఆయనను వీ డోంట్ టెస్ట్ గాడ్ నా, దేవుడు చేస్తాడే లేకపోతే నేను దేవుడు వదిలేస్తానని చెప్పట్లే. ఆయన ఏం చేయగలడో నేను ఎరిగొన్నా. ఆయన మమ్మల్ని రక్షించినను మమ్మల్ని రక్షించకపోయినను మేము మాత్రం మా దేవునికి తప్ప వేరే దేనికి మొహం. దే టుక్ దట్ స్టాండ్. ఆ మాట చెప్పినప్పటికీ రాజుకి ఇంకా మండి వీరిని తీసుకెళ్ళి పడేయమన్నప్పుడు, వీరిని తీసుకెళ్ళి పడేసిన వారు అగ్నికి కాలి చచ్చారంట. బలవంతుల్ని తీసుకొచ్చి బలవంతుల్ని పడేయమంటారు. యు సీ, దిస్ ఇస్ ఆల్ ద డిమానిక్ సైడ్ ఆఫ్ ఇట్. డెవిల్ హౌ హీ ఆపరేట్స్. దేవునికి మొక్కపోతే డెమన్స్ విల్ బీ లైక్, దెయ్యానికి మొక్కపోతే డెవిల్ ఇస్ ఆల్వేస్ సెండింగ్ యూ ద స్ట్రాంగ్ మెన్ who will oppress us, who will bind us. మనల్ని బంధించి మనల్ని నాశనం చేస్తానని చూసేవారు. ఇక్కడ మనం చూస్తాము, వేసిన వారు అగ్నిలో కాలి చచ్చారంట. వీరు ముగ్గురుగా లోపలికి వెళ్ళారు. ఎవరు ఆ ముగ్గురు చెప్పండి, పేర్లు చెప్పండి. షద్రక్ మెషక్ అబ్దెనగోలు లోపలికి వెళ్ళారంట. రాజుకి ఏం అర్థం కాలే. లోపలికి వెళ్ళిన వెంటనే రాజు టక్కుని లేచి తేరి చూస్తున్నాడంట. ఆయన పక్కన ఉన్న వాళ్ళతో అంటున్నాడంట, మనం లోపలికి వేసింది ముగ్గురు కదా, నాకేంటి నలుగురు కనపడుతున్నారు? వేసింది ముగ్గురు కదా, నాకు కనబడేది నలుగురు ఏంటి? ఎవరు ఆ నాలుగో వ్యక్తి? ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్యని? బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? చాలామంది అంటారు యేసు ప్రభు నూతన నిబంధనలు మాత్రం వచ్చాడని. నరరూపధారిగా నూతన నిబంధనలు ఆయన ఈ లోకంలో జన్మిస్తూ చూస్తున్నాం. కానీ పాత నిబంధనలు కూడా ద సన్ ఆఫ్ మ్యాన్, ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ multiple times, and this is one of the time. నాలుగో వ్యక్తి ఎవరనే రాజు ఆశ్చర్యపోయి చూస్తూ ఆయన షద్రక్ మెషక్ అబ్దెనగోలుతో అంటున్నాడు. ఏమంటున్నాడు చదవండి అన్నమాట. మహోన్నతుడగు దేవుని సేవకులారా, ఏమన్నాడు? ఒరే నా దాసులారా కదా, ఎందుకంటే ఆయనకే కదా పనిచేస్తున్నారు వాళ్ళు. కానీ ఆయన అంటున్నాడు, మహోన్నతుడైన దేవుని సేవకులారా. ఏమంటున్నాడు నెక్స్ట్ చూడండి. బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలువగా. ఆగండి, లోపటికి ఎవరు వేశారు? ఎట్లా వేశారు? బంధించి పడండి రండి లోపటికి. బయటకు వచ్చేటప్పుడు తీసారంటారా బయటికి అని చెప్పండి చూద్దాం. రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్లీజ్ బయటికి రండి, నా ఎద్దకు రండి, మీరు మామూలు కాదబ్బా. ఆ ఘనత ఎప్పుడు వచ్చింది? బయట ఉన్నప్పుడు వచ్చిందా? Sometimes God will take you into the fire to bring glory to God's name and to you. Amen. So survive. It's a test, faith test, విశ్వాస పరీక్ష. మనం చూస్తున్నాం బయటికి రమ్మని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఆయన పరీక్షించి చూస్తున్నాడంట. వారు వెంట్రుక కాళ్ళ, బట్ట కాలిన స్మెల్ కూడా రాలే. యు సీ, ఇది కేవలం ఒక కథ కాదండి. You go back to the Babylon civilization. It has been documented till day. It is documented. And రాజ్య శాసనాలు రాసి పెట్టుంటాయి, ఎక్కడికి పోవు. ఎందుకంటే నెక్స్ట్ రాజు వీరు బయటకు వచ్చిన తర్వాత కొత్త శాసనం ఇచ్చాడు. ఏమని తెలుసా? చదవండి.
ఎవరైతే ఏ దేవునిని సేవింపకయో కేవలం వీరు సేవించే దేవునిని సేవించవలెను. షద్రక్ మెషక్ అబేద్నెగోను వీరు దేవుడు పూజార్హుడు. ఏంటంట? షద్రక్ మెషక్ అబ్దెనగోలు దేవుడు ఎవరు? పూజకు అర్హుడు, స్తుతికి పాత్రుడు. He is worthy to be praised and worshipped. Amen.